నా మాట నమ్మండి, మీరు బయలుదేరండి, లంకలో అన్వేషించండి, మీకు సీతమ్మ కనపడుతుంది అంది. ఆ మాట సంపాతి చెప్పగానే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి కిష్కింధకాండ చివర్లో. అంటే రామకార్యం మీద వెడుతున్నటువంటి వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టాయి. అంటే రామ కార్యం మీద వెడుతున్న వాళ్ళకి చేసేటటువంటి ఉపకారమునకు ఉండేటటువంటి బలం, రామ కథ తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత కలిగేటటువంటి ఫలం ఆవిష్కరించారు కిష్కింధకాండ చివరిలో. కాబట్టి ఇప్పుడు సంపాతి వాక్కులు విని వాళ్ళందరూ దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు. 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఎవరు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడతారు? అందరూ ఎవరి బలాన్ని వాళ్ళు చెప్తున్నారు. అందులో పెద్ద పెద్ద వానరులు ఉన్నారు. వాళ్ళందరూ ఏదో 30 అన్నారు, 40 అన్నారు, 50 అన్నారు, 60 అన్నారు, 70 అన్నారు.